హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి శాండ్విచ్ అండి. ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్ మీకు చూపించబోతున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మనం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్తో మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను క్యాప్సికమ్, క్యారెట్, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ తీసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నిటిని తీసుకొని ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలండి. మరీ బాగా మెత్తగా చేసుకోవద్దు. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపట్లు ఆడిన తర్వాత కొద్దిగంత పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి క్యారెట్, ఇవన్నీ ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. మనం ఇందులో మన రుచికి సరిపడినంత కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఫ్రై బెడ్ ముక్కలను తీసుకున్నాను. ఇప్పుడు వేరే స్టవ్ పైన ఇలా బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ చేసుకున్న బటర్ వేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలని రెండు వైపులా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి బాగా వేయించుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగంత ధనియాల పొడి వేసి అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే స్టవ్ పైన ప్యాన్ ఉండాలండి బ్రెడ్ కాల్చుకునేది. ఇప్పుడు మనం బ్రెడ్ పైన ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా క్యారెట్, ఇదంతా దీనికి స్టఫ్ చేసుకోవాలి. మొత్తం నిండుగా ఇలా ఫిల్గా చేసుకోవాలి. దీనిపైన బ్రెడ్ పెట్టి నొక్కేయాలండి. ఇందులో చీజ్ అయినా వేసుకోవచ్చు మీకు నచ్చితే. స్టవ్ పైన ఇలా బటర్ వేసుకొని రెండు వైపులా నొక్కుతూ బాగా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి. అలా కాల్చుకుంటే లోపల ఉన్నదంతా బ్రెడ్ లోపలికి వెళ్ళి బాగా ఉడుకుతుందండి. బ్రెడ్కు మసాలా పడుతుంది. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత పిజ్జా కట్టర్తో ఇలా కట్ చేసుకోవాలి. ఇక నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఇది నార్మల్గా అయినా తినచ్చు, టమాటా కేచప్తో అయినా తినచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.